ధన్వంతరి విగ్రహాన్ని మీరు చూసినట్లయితే ఒక చేతిలో అమృత కలశాన్ని పట్టుకొని ఉంటారు, ఇంకో చేతిలో మన డాక్టర్స్ అందరూ కూడా సెటోస్కోప్ పెట్టుకుంటారు. కానీ ధన్వంతరి ఇంకో చేతిలో జలగ ఉంటుంది, జలగ లీచి. సో ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఏదన్నా బ్లడ్లో ఇంప్యూర్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఆ జలగ అంటించేవాడు. అది ఆ ఇంప్యూరిటీస్ అన్నిటినీ కూడా తీసేస్తాయి అన్నమాట. నేను మొన్న మంగళూరులో ఏదో మీటింగ్ ఉండి శృంగేరి వెళ్ళాను, అక్కడి నుంచి ఉడిపి కూడా వెళ్ళాను. ఆ శృంగేరిలో ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ వరకు బూట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. నాకెందుకు అర్థం కాలేదు. ఒక భక్తుడు నాతో వచ్చిన ఆయన అడిగాను ఏంటి అని. ఆయన చెప్పాడు, ఈ వర్షాకాలం ఈ జలగలు పట్టుకుంటాయి, అవి రక్తం తాగేస్తాయి, అందుకని మోకాళ్ళ దాకా వాళ్ళు షూ వేసుకుంటారన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఏదో జామ్ అయితే చాలాసేపు కూర్చున్నాను కదా అని చెప్పి నేను అక్కడ దిగాను అనమాట. దిగి మళ్ళా కారులో ఎక్కి కూర్చుంటే నా కాలుకి 2 జలగలు పట్టుకున్నాయి. ఒకటి మోకాళ్ళ దాకా వచ్చింది పాకుతూ, ఇంకోటేమో పాదానికే గట్టిగా కరిచి రక్తం లాగుతూ ఉంది. సరే, రెండింటిని తీసి చూసి బయటపడేసాము. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే పెట్రోల్ పట్టించడానికి నా కాలు నేను కిందకి దిగాను అనమాట. అది తీసేసినా కానీ బ్లడ్ కారుతూనే ఉంది. అప్పుడు ఆ పెట్రోల్ బంక్లో ఉండేవాడు చెప్పాడు, స్వామి ఏం వరి అవ్వద్దు, మాకు రోజు 4-5 గరుస్తుంటాయి, బ్యాడ్ బ్లడ్ అంతా కూడా పోతుంది, ఇది మాకు అలవాటే అని చెప్పాడు. సో అది మొన్నే జరిగింది కాబట్టి, ధన్వంతరి యజ్ఞం చేశాం కాబట్టి ఆయన చేతిలో జలగ ఉంటుంది అని చెప్పి దానివల్ల ఇది గుర్తు తెచ్చుకొని చెప్తూ ఉన్నాను అనమాట. సో ఈ రకంగా ఒక్కొక్క దీనికి భగవంతుడు ఒక్కొక్క అవతారంలో భక్తులను అనుగ్రహించడం కోసం ఆయన అవతారాలు తీసుకుంటూ ఉంటారనమాట. సో ఆరోగ్యం కోసం ధన్వంతరి రూపంలో ఆయన అందుకనే మీరు కాంచీపురం కానీ శ్రీరంగం కానీ వెళ్తే ఆ ధన్వంతరి దేవస్థానం దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ ఎవరో ఒకరు అరుస్తూ ఉంటారు, డాక్టర్ ఇన్ఫార్మేషన్, రండి రండి దర్శనం చేద్దరు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనమాట. సో ముఖ్యంగా మనం ఈ యొక్క యజ్ఞాలు, పూజలు ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటూ ఉన్నామంటే ప్రతి ఒక్కరికి కూడా రకరకాలైనటువంటి బాధలు ఉన్నాయి. అంటే అది ఒకరికి ఆరోగ్యపరంగా ఉండొచ్చు, ఒకరికి సాంఘికంగా ఉండొచ్చు, ఆర్థికంగా ఉండొచ్చు. సో రకరకాలైనటువంటి క్లేశాలు ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూ ఉంటాయి భౌతిక జగత్తులో మనం చేసుకున్నటువంటి కర్మను బట్టి. సో వాటి నుంచి ఇటువంటి పూజా కార్యక్రమాలు ఇటువంటివన్నీ చేసుకుంటే ఏమన్నా ఉపశమనం కలుగుతుంది అనేటువంటి ఒక ఆశతోటి మనం ఈ యొక్క పూజా కార్యక్రమాలు, సో ఈ పూజా కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే స్వామి ప్రభుపాదుల వారు ఆయన ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పూజలు, పునస్కారాలు, నివారణలు ఇవన్నీ చేసే బదులు సమస్య రాకుండా జీవించేటువంటి ఒక విధానాన్ని స్వామి ప్రభుపాదుల వారు చూపించారు ప్రపంచానికి. మామూలుగా చెప్తూ ఉంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి. అంటే సమస్య వచ్చిన తర్వాత మనం ఏదో నయం చేసుకునే దానికి ప్రయత్నం చేసేదానికన్నా ఆ సమస్య రాకుండా ఉండేటట్టుగా ఎందుకు చేసుకోకూడదు. సో ముఖ్యంగా సమస్యలు మనిషికి ఎందుకు వస్తాయి అంటే వాడు చేసినటువంటి కర్మల వల్ల వస్తాయి అన్నమాట. సో మనకేంటి అంటే ఏ కర్మ చెయ్యాలా, ఏ కర్మ చెయ్యకూడదు అనేటువంటిది ఒక అవగాహన లేదు. సో దానివల్ల తెలిసో తెలియకో పాపాలు మనం చేస్తూ ఉంటాం. దాని పర్యవసానం ఏంటి అంటే కష్టాలు వస్తూ ఉంటాయి. సో తెలిసో తెలియకో అని చెప్పి అంటుంటారు చాలా మంది. దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, స్వామి ఏదో తెలుసో తెలియకో పాపాలు చేశాను, ఆ కష్టాలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటారు.
సో తెలిసో తెలియకో, తెలిసి కానీ తెలియక కానీ అసలు ఎందుకు చేయాల పాపాలు, దాని పర్యవసానం కష్టాలు ఎందుకు అనుభవించాలి. సో ఎవడు చేసే కర్మకి వాడే అనుభవించాలి, వేరే వాళ్ళు ఎవరు అనుభవించలేదు. నేను ఒక 2-3 రోజుల నుంచి ఒక స్టోరీ ఒకటి చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది అని చెప్పి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక కథ చెప్తున్నాను. ఒక రాజుగారి దగ్గరికి 3 మంత్రులు వచ్చారు. ఆ 3 మంత్రులకు కూడా రాజుగారు ఏం చెప్పారు అంటే, 3కి 3 గోనె సంచులు ఇచ్చారు. గోనె సంచులు ఇచ్చి, ఆ గోనె సంచుల నిండుకు నా అంతఃపురం పక్కన తోట ఉంది, మంచి మంచి పండ్లన్నీ కూడా ఆ గోనె సంచులను నింపుకొని మీరు రండి అన్నాడు. ఫస్ట్ మంత్రి వెళ్ళాడు. ఆయన మంచి మంచివన్నీ కూడా ఏరుకొని ఆ సంచి నిండుకు నింపుకొని ఆయన వచ్చేసాడు. రెండో మంత్రి వెళ్ళాడు. రాజుగారు ఉండే బిజీ షెడ్యూల్లో మంచి పండ్ల చెడు పండ్ల అని ఆయన ఎక్కడ చూస్తాడు, ఏది దొరికితే అది సంచి నిండుకు నింపేసుకుంటే పోతుంది కదా అని చెప్పి మంచివి చెడ్డవి అన్ని నింపేసుకున్నాడు. మూడో వ్యక్తి అసలు రాజుగారు ఉండే బిజీ షెడ్యూల్లో నేను పండ్లు తెచ్చానా నేనేం తెచ్చానా అసలు ఏం గమనిస్తాడు, అంతఃపురం ముందున్న చెత్త కుండీలో ఉన్న చెత్త నింపేసుకొని వెళ్ళిపోతే కష్టం లేకుండా సుఖంగా అయిపోద్ది కదా అని చెప్పి చెత్త కుండీలో చెత్త అంతా నింపేసుకొని వచ్చేసాడు. 3 వచ్చి సంచులు నింపుకొని రాజుగారి ముందు నిలబడితే రాజుగారు ఏమన్నారంటే, ఒరే మంత్రులారా, 3 రోజుల కిందట మీరు 3 కూడా నాకు చాలా పెద్ద అపరాధం చేశారు, దానికి పర్యవసానంగా 1 నెల రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టాలనుకుంటున్నాను, ఏదైతే మీరు సేకరించుకొని తెచ్చారో అవి తింటూ 1 నెల రోజులు మీరు ఉండండి అని చెప్పాడు. మొదటి మంత్రి అన్ని మంచి తెచ్చాడు, హ్యాపీగా ఒక రిసార్ట్లో ఉన్నట్టు గడిపేశాడు. రెండో వాడు సగం మంచివి సగం చెడ్డవి, ఆ మంచివన్నీ అయిపోయాయి, చెడ్డ తిని అనారోగ్యానికి గురయ్యాడు. మూడో వాడు అసలు ఏం తీసుకెళ్ళాడు, చెత్త తీసుకెళ్ళాడు. ఏం తింటాడు, రాజుగారి దగ్గర చెప్పేదానికి అవద్దా, నేను మీరు చూడరని చెప్పి చెత్త తీసుకొని వచ్చానని చెప్పేదానికి అవద్దా, అవదు. సో మనం ఎవరన్నా కానీ మంచి చేయరురా బాబు అంటే ఎవరు చూస్తున్నారు, దేవుడు ఏమన్నా చూస్తాడా? కర్మఫలాలు అన్నారు, ఇదే మరి ఆ సంచుల్లో కర్మఫలాలు. సో ఎవడు చేసింది వాడే అనుభవించాల. వీడు చెత్త తీసుకెళ్లారు, పక్కన మంత్రి తినలేదు కదా, వీడే తినాల. సో ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాల. భగవద్గీత మానవాళికి మానవాళికి అన్నమాట. మానవాళికి మాన్యువల్ భగవద్గీత. మనం ఎవరికైనా చదవండి అని చెప్తే ఏమంటారు తెలుసా, గురుగారు అప్పుడే దేనికండి, 60-70 సంవత్సరాల తర్వాత కదండి అంటారు. ఇప్పుడు మాన్యువల్ యంత్రాన్ని తయారు చేసినాడు ఇస్తాడు, యంత్రం వాడడానికి మాన్యువల్ చదవాలన్నా, యంత్రం ఎట్ట వాడాలో తెలియక పిచ్చి పిచ్చిగా దాన్ని వాడేసి రిపేర్లు వచ్చిన తర్వాత మాన్యువల్ చూడాలన్నా? చెప్పండి, రిపేర్లు వచ్చిన తర్వాత చూడాలి కదా. ఎప్పుడు చూడాలా? వాడడానికి ముందే కదా. మరి 60-70 సంవత్సరాలకి యంత్రం పని అయిపోయింది కదా, అన్ని రిపేర్లే, కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు, కాళ్ళు చేలు పడిపోయాయి. ఇప్పుడు భగవద్గీత చదివి ఉపయోగం ఏమని చెప్పండి, అవునా కదా లాజిక్. సో అందుకని యంత్రాన్ని వాడేదానికే ముందే భగవద్గీతను మనం చదవడానికి ప్రయత్నించాలి. ఈ మానవ యంత్రాన్ని ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రిందట భగవద్గీత మీద స్టేట్ వైడ్ కాంపిటీషన్ పెట్టాం పిల్లలకి. ఇస్కాన్ రాజమండ్రి తరపున దగ్గర 38,000 మంది స్టూడెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. చేస్తే సో 38,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే డిస్ట్రిక్ట్ ఫస్ట్ నెల్లూరు జిల్లాకి కడప జిల్లాకి మహమ్మదీయ పిల్లలకు వచ్చింది, ముస్లిం పిల్లలకి. ఇక్కడ మన సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టాము. స్టేట్ అన్ని దగ్గర నుంచి కూడా వచ్చారు పార్టిసిపెంట్స్, భక్తులు కూడా వచ్చారు. దగ్గర ఒక 10-15 వేల మంది ఉన్నారు అక్కడ. ఆ నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినటువంటి ముస్లిం అబ్బాయి స్టేజ్ మీద 2 నిమిషాలు మాట్లాడతాను, అవకాశం ఇవ్వండి అన్నారు. మన వాళ్ళు భయపడ్డారు, ముస్లిం కదా ఏం మాట్లాడతాడో అని. నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తే పిలవండి అని చెప్పారు. ఆ పిల్లవాడు మైక్ తీసుకొని, మా పెద్దలు చెప్పారు
భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని. కానీ ఇస్కాన్ వాళ్ళు 1,08,000 స్టేట్ ఫస్ట్ ప్రైజ్ పెట్టారు, డిస్ట్రిక్ట్ ఫస్ట్ 15,000 20,000 పెట్టారు, నాకు అంతగా గుర్తులేదు. సో ఆ ప్రైజ్ మనీ కోసం చాలా టెంప్టింగ్ గా ఉండింది, పార్టిసిపేట్ చేద్దామని చెప్పి ఎన్రోల్ చేసుకొని భగవద్గీత చదవడం మొదలు పెట్టారు. అయితే భగవద్గీత చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాట సత్యం కాదు, ఇది మన మతానికి సంబంధించింది కాదు అని చెప్పారు. కానీ భగవద్గీతలో మొదటి నుంచి చివరి వరకు మతం అన్నటువంటి పదమే లేదు, ఇది మానవాళికి మాన్యువల్ ఇది అని చెప్పారు. భగవద్గీతలో మతం అన్నటువంటి పదమే లేదు. దీన్ని చదివితే ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలా, హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా, మానవాళికి మార్గదర్శకం ఇది అన్నటువంటి సత్యం నాకు అర్థమైంది. నేను ఇది చదివిన తక్షణమే మాంసభక్షం మానేశాను, మాంసాన్ని భుజించడం మానేశాను, హింస లేని జీవితాన్ని గడపాలనుకున్నాను. సో నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకొని వెళ్తారు, ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందువు భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ పిల్లవాడు స్టేజ్ దిగేశాడు. మనందరూ కూడా మన జీవితం అయిపోతే సరిపోతుంది, జీవితం అయిపోతే సరిపోతుంది అంటున్నారు. మీరు ఒక్కటి గమనించండి, మన పూర్వీకులు జీవించిన దానికి ఇప్పుడు మన జీవితానికి ఎంత తేడా వచ్చిందంటారు. మన పెద్దోళ్ళు జీవించేటప్పుడు వ్యక్తుల మధ్యలో ఎంత ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవి ఉండేటివి. మా ఇంట్లో మా నాన్నగారు ఇంట్లో పెద్ద ఆయన, హాలిడేస్ అయితే మదర్ సైడు ఫాదర్ సైడు ఇద్దరు తరపు నుంచి కూడా అందరూ మా ఇంట్లో చేరేవాళ్ళు. ఎంత కోలాహలంగా ఉండేది, ఎంత ప్రేమ అనురాగాలతోటి మేమందరం కూడా ఆ నెల రోజులు సెలవులు హ్యాపీగా గడిపేవాళ్ళం. ఇప్పుడు అటువంటి వాతావరణం ఉందా? ఎవరన్నా పిలిస్తే వెళ్ళడానికి కూడా భయపడతారు, మనం వెళ్ళిపోతే వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారేమో మళ్ళీ మన ఇంట్లో. కానీ రకరకాల క్యాలిక్యులేషన్స్, అసలు ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, ఏమీ లేవు మనుషుల మధ్యలో. వాళ్ళు ఎంత శాంతిగా జీవించారు, ఎంత ఆనందంగా జీవించారు. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎట్లా దిగజారింది, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఈరోజు పిల్లల పరిస్థితి ఏంటి? మనం ఇక్కడేదో ఈ సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరంలో ఉండి కొంతన్నా సంస్కృతిని చూస్తున్నాం. మీరు నగరాల్లోకి వెళ్తే పిల్లలు, నేను ఒక్కసారి ప్రచారానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ సిటీస్ లోకి వెళ్ళేసరికి రాత్రి 11, 12, 1 గంట అవుతుంది. మీరు చూడలేరు, వీధుల్లో మత్తును సేవించి బాలికలు బాలులు విచ్చలవిడిగా పిచ్చి వాళ్ళలాగా పడిపోతూ దొరుకుతూ రోడ్లలో కనిపిస్తారు. ప్రత్యేకించి శనివారాలు, ఆదివారాలు. వాళ్ళకి అమ్మా నాయన ఎక్కడో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చేసింది, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరి వీళ్ళు చాలా హార్డ్ అయిపోయారు. హార్డ్ అయిపోయి తాగేసి తందనాలాడి రోడ్లలో యాక్సిడెంట్లు. ఏంటి భవిష్యత్ ఏంటి వాళ్ళ జీవితానికి? సో ఇటువంటివి ఇంకా మీ భవిష్యత్తు, మీ పిల్లలకి వీటన్నిటికీ చూడాలా అనుకుంటే మీరు సరే ఇట్లాగే నడవనీయండి అనుకోండి. లేదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు ఈ సమాజంది బాగుండాలా అంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను అనుసరించాలా. ఎందుకంటే భగవద్గీతలో డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు, ఏం చేస్తే దుఃఖాలు వస్తాయి, ఇదే చెప్పున్నారు భగవద్గీతలో. కానీ మనకేంటి అంటే ఏదో ఉంది, ఎవడో ఒక ఆయన ఆ భగవద్గీత చదివి సన్యాసి అయిపోయి ఉంటాడు. ఇంక ప్రతి ఒక్కరు ఏమో భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారు, కేర్ఫుల్గా ఉండండి. అరే నాయన, భగవద్గీత సన్యాసి అయిపోతానన్నాడు అర్జునుడు. నువ్వు సన్యాసి అవడానికి లేదు, నీ కర్తవ్యాన్ని చెయ్యాలా అని చెప్పి భగవద్గీత చెప్పిన తర్వాత సన్యాసం తీసుకోకుండా తన కర్తవ్యాన్ని బాధ్యతగా అర్జునుడు చేశాడు. ఇది భగవద్గీత అంటే. మీకు ఎవరికైనా అవగాహన ఉందా? నేను సన్యాసం తీసుకుంటాను, యుద్ధం వద్దు, నేను వెళ్ళిపోతానన్నాడు అర్జునుడు. కానీ భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు అంటే, కరిష్యే వచనం తవ, మీరేం చెప్తే నేను అది చేస్తానన్నాడు, మీరేం చెప్తే అది నేను చేస్తానన్నాడు. ఈరోజు మనుషులు వికృతమైన చేష్టలు ఎందుకు చేస్తూ ఉన్నారు సమాజంలో? వికృతమైన చేష్టలు కారణం ఏంటి అంటే,
ఆధ్యాత్మికత లోపించడం వల్ల ఆత్మతృప్తి లేదు. ఇప్పుడు శరీరం అనేది వాహనం అన్నాడు భగవంతుడు. మీరు వాహనంలో పోయేటప్పుడు వాహనానికి పెట్రోల్ పట్టించి డ్రైవర్కి భోజనం పెట్టకపోతే ఏమవుతుంది? వాడు చాలా ఉత్సాహంగా నడుపుతాడు బండి కదా, లేదా? డ్రైవర్కి పెట్టబాకండి, వాహనానికి ఫుల్ ట్యాంక్, డ్రైవర్కి భోజనం పెట్టద్దు, హ్యాపీగా బాగా నడుపుతాడు కదా. ఏంటండి సమాధానం చెప్పరు? నడుపుతాడా నడపడా? ఎందుకని? వాడికి ఆహారం అంటే నాకు ఒకటి అర్థమైంది, ఇటువంటి ఏదైనా ప్రశ్నలు అడిగితే మిమ్మల్ని ఏమన్నా నేను ఫిక్స్ చేస్తానని ముందుగానే మీరు జాగ్రత్త పడుతూ సమాధానాలు చెప్పట్లేదు, అవునా? వాడికి ఆహారం లేకపోతే వీక్ అయిపోతాడు, అవునా కాదా? ఈ శరీరం అనేటువంటి వాహనాన్ని నడిపించే ఒక డ్రైవర్ ఉన్నాడు, వాడి పేరేంటి అంటే ఆత్మ. మనం ఏం చేస్తున్నామంటే శరీరానికి కావలసినవన్నీ ఇస్తున్నాం. ఒక రాజు ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకు చిలక ఉండిందంట, బంగారు పంజరం ఉండిందంట. రోజు ఆయన వెళ్ళి ఆ పంజరాన్ని పాలిష్ చేసేవాడు. ఒకరోజు పంజరం దగ్గరికి వెళ్తే దుర్గంధం కొట్టింది. ఏంటా అని పరిశీలనతో చూస్తే ఆయన పంజరాన్ని పాలిష్ చేయడంలో లోపల ఉన్న చిలుక గురించి మర్చిపోయాడు, దానికి ఆహారం పెట్టడం మర్చిపోయాడు. చిలుక కాస్త చచ్చింది. ఇప్పుడు అసలు పంజరం దేనికి ఉంది? చిలుక పెట్టుకునేదాన్ని. చిలుకే లేకపోతే పంజరంతో పనే ఉంది. మనం కూడా ఏం చేస్తున్నాం? ఈ పంజరానికి మంచి స్నానం చేయించి, మంచి పౌడర్లు కొట్టి, మంచి అత్తర్లు కొట్టి, దానికి ఏం కావాలంటే తినిపించి అన్ని చేస్తున్నాం. లోపల ఉన్నటువంటి జీవచిలుక అన్ని పట్టించుకోవట్లేదు, జీవచిలుక ఏం పట్టించుకోవట్లేదు. సో మనుషులు ఈరోజు ప్రాపంచికంగా ఏం చేసినా కానీ సాయంత్రం అయితే అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. వెరైటీస్ మారుద్దాం, వెరైటీస్ మారుద్దాం. పూర్వానికి ఎవడో ఒక ఆయన ఉన్నాడంట, ఆయన భార్య చాలా పతివ్రత అంట. ఒకరోజు ఆయన వీధిలో వెళ్తూ ఉంటే ఒక వేశ్య కనిపించిందంట. ఆమెను చూసి ఈయన మోహితుడయ్యాడు. ఇంటికి ముఖం మార్చుకొని వచ్చాడు. భార్య అడిగింది, ఏంటండి అంటున్నారు అనింది. అబ్బే ఏం లేదు లేవే అన్నాడు. ఏం లేదు లేవే అని చెప్పడంలోనే ఏదో ఉంది. మళ్ళా భోజనం పెట్టింది. ఈయన ఏంటండి ఏం జరిగింది? అదే ఏం లేదు లేవే అన్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఎట్టున్నాడు మరి ఏమంటే ఏం లేదు లేవే అని అన్నాడు. ఏమంటే మీ బాధ ఏంటో నాకు చెప్పండి, నేను మీ బాధ తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని అంటే ఆమె అప్పుడు కొంచెం నోరిప్పాడు. ఏం లేదువే, నేను మార్కెట్లో వస్తూ ఉంటే వీధిలో ఒక అందమైనటువంటి వేశ్యను చూశాను. ఆమెతో సాంగత్యం చేయాలంటే డబ్బులు లేవు, అందుకని చెప్పి అట్లా దిగాలుగా ఉన్నాను. అప్పుడు ఈమె చెప్పింది, ఆమెను మీరు కలిసేటట్టుగా నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తానని ఈ పతివ్రత రోజు ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఆమె నిద్ర లేచే లోపల పనులన్నీ చేసి పెట్టేసింది, వచ్చేసేది. ఆ వేశ్యకి ఆశ్చర్యం, ఎవరింటికి వచ్చి పనులు చేస్తున్నారా ఏంటి? ఒకరోజు కొంచెం ముందుగా లేచి ఎవరు వచ్చి పనులు చేస్తున్నారని కాసుకొని కూర్చున్నది. ఈమె వచ్చి అన్ని పనులు చేస్తుంది. ఇన్ని రోజులు నా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నా ఇంటి పనులన్నీ చేసి వెళ్తున్నారు, ఎవరమ్మా తల్లి అంటే, నీకేం కావాలో కోరుకోమ్మా, నేను నీ కోరిక తీరుస్తాను అని. అప్పుడు ఈ పతివ్రత చెప్పింది, మా ఆయన మిమ్మల్ని చూసి మోహించాడు, అందువల్ల మీతో సాంగత్యం చేయడానికి ఆయన దగ్గర ధనం లేదు, అందువల్ల దుఃఖపడుతున్నాడు, మీరేమనుకోకుండా ఆయనతో సాంగత్యం చేయండి అని. ఆమె పలానా డేట్ చెప్పి ఆ రోజు రమ్మని చెప్పమ్మా అని చెప్పింది. ఈమె వచ్చేసి భర్తకి చెప్తే ఆడికి ముఖం 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోయింది అనమాట. ఆ రోజు కోసం వేచి ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. చక్కగా అలంకరించుకొని ఉన్న దాంట్లో ఆమె ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఆమె చాలా గౌరవంగా ఆహ్వానించి మొదట భోజనం చేయండి అని చెప్పి అక్కడ ఒక చమత్కారం చేసింది. ఆమె ఏం చేసిందంటే బంగారు పాత్రలో భోజనం వడ్డించింది, మట్టి పాత్రలో కూడా భోజనం వడ్డించి మీరు ఏ పాత్రలో భోజనం చేస్తారు అని. అంటే వీడేమన్నాడంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా, పాత్ర ఏదైతే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే. మళ్ళీ రెండోసారి అట్లా కాదు, ఏ పాత్రలో మీరు భోజనం చేస్తారో చెప్పండి. పాత్ర ఏదైతే ఏముందండి, పదార్థాలన్నీ ఒకటే కదా, దీంట్లో అన్నం ఉంది, దీంట్లో అన్నం ఉంది, దీంట్లో పప్పు ఉంది, దీంట్లో పప్పు ఉందని వివరణ ఇచ్చాడు. అట్లా కాదండి, మీరు బంగారు పాత్రలో భోజనం చేస్తారా, మట్టి పాత్రలో భోజనం చేస్తారని మళ్ళీ మూడోసారి అడిగింది. బాణవుడు అదే సమాధానం చెప్పాడు.
అప్పుడు ఆమె లేయరా, అప్పుడు దాకా ఇంత మర్యాద ఇచ్చింది, టక్కన లేయమనింది ఏంటి అని టక్కన లేచి నిలబడుకుంటే అప్పుడు అనింది ఆమె, పాత్ర ఏదైతే ఏముంది, పదార్థాలన్నీ ఒకటే అన్నావు కదా, నేనైనా ఒకటే, నీ భార్య అయినా ఒకటే, అయినా ఆమె ఎంతో పతివ్రత, ఆమెను వదిలేసి నా దగ్గరికి నీచురాలు వేషం నా దగ్గరికి వచ్చావు, చిపో ఇక్కడి నుంచి అని, చిపో ఇక్కడి నుంచి. సో మనుషులు ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం ఆత్మకు ఇవ్వని దానివల్ల అసంతృప్తికి కారణం అది తెలుసుకోకుండా వెరైటీస్ మారవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఎన్ని వెరైటీస్ మార్చినా నీ జీవితం అట్లే ఉంటుందిరా నాయన. అసలు నీ అసంతృప్తికి కారణము ఈ ప్రాపంచికమైనవి కాదు. వాహనానికి పెట్రోల్ పట్టిస్తున్నాము, డ్రైవర్కి భోజనం పెట్టట్లేదు, అందుకని వాడు నీరసపడిపోతున్నాడు. వాడికి భోజనం పెడితే వాడు శక్తితోటి బాగా డ్రైవింగ్ చేస్తాడు. ఆత్మకి ఆహారం పెట్టు. ఆత్మకి ఆహారం ఏంటి అంటే ప్రాపంచిక విషయాలు కాదు, పరమాత్మ సేవ. ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ. ఆ ఆత్మకి ఆహారం మనం ఇవ్వని దాని వల్ల ఈ ప్రపంచంలో వ్యక్తులు ఆ అసంతృప్తి కారణం ఏంటో అర్థం కాకుండా వెరైటీలు మార్చి మార్చి పిచ్చి పిచ్చి పనులు చేసి ఆ పిచ్చికి పరాకాష్ఠకి చేరుకొని మానవ సమాజాన్ని దిగజారుస్తున్నారు. సో అందుకని సమాజంలో నిజంగా అకృత్యాలు జరిగినప్పుడు టీవీలు పెట్టుకొని ఆ డిబేట్లు, అబ్బా అబ్బా. మనిషి ఎట్లా తయారయ్యారంటే, ఇంతకు ముందు రోజుల్లో న్యూస్ పేపర్లో ఏదైనా మంచి జరిగితే హెడ్లైన్స్ వచ్చాయి. ఇప్పుడు మెయిన్ న్యూస్ మనకు ఎక్కడన్నా దుర్మార్గం అది జరిగితేనే అసలు అది పేపరు, అది జరిగితేనే న్యూస్, అది చెప్తేనే మనకు అసలు తృప్తి. ఏదైనా మంచి కార్యక్రమం చూడండి, ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాం కదా, మీరు పేపర్లో ఎక్కడో ఒక మూల వేస్తాడు, ఇంత హరే కృష్ణ ఇస్కాన్ గుళ్ళో విశ్వశాంతి యజ్ఞం, ఏం కనిపించదా, ఇంత ఎక్కడో ఒక మూల వేస్తాడు. అదే ఒక రౌడీ ఇంకో రౌడీని చంపేశాడు, మెయిన్ హెడ్లైన్ అది. లేకపోతే ఇంకో కుంభకోణం, అది హెడ్లైన్. అంటే మనుషులు ఏంటి అంటే రావణ సంతతి అయిపోయారు. ఎందుకు రావణ సంతతి అంటున్నాను అంటే, రావణ అంటే అర్థం ఏంటో తెలుసా? రోదన విని ఆనందించేవాడు రావణుడు అంట. ఎవరన్నా ఏడిస్తే వాడికి ఆనందం. మనం యాక్సిడెంట్ జరిగిందని హెడ్లైన్ లో వస్తే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు, కానీ మనమేమో ఆ పేపర్ తీసుకొని, ఆహా ఎంతమంది వచ్చారు, 20ఏనా, ఇంత పెద్ద యాక్సిడెంట్ 40 అన్నా పోయి ఉంటారు అనుకున్నా. ఊరిని అమ్మ బడవా, ఇంత పెద్ద యాక్సిడెంట్ 40 అన్నా పోయి ఉంటారు అనుకున్నా, 20ఏనా పోయింది. వీడికి బాగా ఎక్కువ మంది పోతే వీడికి మంచి ఎక్సైట్మెంట్. ఊరే రావణ తమ్ముడా అన్న. రావణ అంటే అర్థం రోదన, ఇతరుల యొక్క రోదన విని ఆనందించేటువంటి వాడు రావణుడు అంట. సో మనందరం కూడా వాడి పరంపరలో తయారవుతూ ఉన్నాం. ఇది కాదండి, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలా, ఈ అకృత్యాలను ఎట్లా ఆపాలా, వీటినంతా కూడా ఎట్లా అరికట్టాలా, దీనికి మార్గం ఏంటి. ఈ మధ్య కాలంలో ఒక మహానుభావుడు సర్వ మానవాళి యొక్క శ్రేయస్సును కోరుకొని ఆయన విశ్వమంతా కూడా ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేశాడు. ఆ మహానుభావుడు ఎవరు అంటే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. వారి గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా చేస్తూ ఉంది, మీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మీరు ఆ అమెరికాకు వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి వాళ్ళు పాటించేటట్టుగా చేస్తే యావత్ ప్రపంచం దీన్ని పాటిస్తుంది అని చెప్పారు. ఆయన 50 సంవత్సరాలు కష్టపడ్డాడు. చివరికి వృద్ధాప్యం వచ్చింది, 69 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు దాకా కూడా ఆయనకు అవకాశం దొరకలేదు. 69 సంవత్సరాల వయసులో ఒక బొగ్గు తీసుకుని వెళ్లే నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రోజు ఇస్కాన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం 50 లక్షల మంది పిల్లలకి మనం మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ రాజమండ్రిలో 25,000 మంది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి మనం మధ్యాహ్న భోజనం ఇక్కడ నుంచి తయారు చేసి పంపిస్తూ ఉన్నాం. కానీ ఆయన మొదటి సంవత్సరంలో మహానుభావుడు అమెరికాకి వెళ్తే ఒక్క పూట భోజనం ఆయనకు లభించేది కష్టంగా ఉంది. కానీ మనందరి కోసం ఆ కష్టాన్ని ఓర్చుకొని ఆయన దృఢ నిశ్చయంతో ఉండి 10 సంవత్సరాలు ప్రపంచమంతా 14 సార్లు పర్యటించి నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు, సైంటిస్టులు, మ్యూజిషియన్స్, పొలిటీషియన్స్, అమెరికన్లు, ఆఫ్రికన్లు, రష్యన్లు అందరినీ కూడా మార్చారు. అందరినీ సనాతన ధర్మం పాటించేటట్టు చేశారు స్వామి ప్రభుపాదుల వారు.
దాంట్లో ఆయన స్వార్థం ఏం లేదు. మానవాళికి ఒక మార్గదర్శకం ఇవ్వాలా, ఎట్లా జీవిస్తే హ్యాపీగా ఉంటారు. సింపుల్ లాజిక్ చెప్తాను. హత్యలు, దొంగతనాలు, దోపిడీలు అన్నీ చేసేసి వాడిని పట్టుకుని పోలీసు వాళ్ళు జడ్జి ముందు నిలబెట్టారు. వాడు జడ్జి ముందు నిలబడుకొని జై జడ్జి జై జై జడ్జి జై జడ్జి జై జై జడ్జి. జడ్జి గురించి భయం చేస్తే వాడిని కేసులు మాఫీ చేసేస్తాడా? చేస్తాడా? ఇంకా అంత దుర్మార్గానికి రాలేదు కదా. మనం కూడా అన్ని పాపాలు చేసేసి దేవుడి దగ్గరికి వచ్చి నిలబడుకొని హరే కృష్ణ హరే కృష్ణ అంటే ఆయన సుప్రీం జడ్జి. సో అందుకని ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే కైతవ ధర్మం. కొంతమంది ధర్మం పేరుతో మోసాలు చేస్తారు. సోమవారం పూజ చేస్తే మీకు మంగళవారానికి లాటరీ తగులుతుంది, అది ఇది. ఏం జరగవు, రాసి పెట్టుకోండి. మన నడవడికలో మార్పు రానంత వరకు మనకు మంచి జరగదు. ఇది సత్యం, సకల శాస్త్రాల యొక్క సారాంశం ఇది. మన నడవడికలో మార్పు రానంత వరకు. ఈ పాయింట్ నచ్చినట్లేదు, చప్పట్లు కొట్టలేదు. లేకపోతే ఎక్కడన్నా తగిలేస్తుందో ఏమో తెలియదు. సో మన నడవడికలో మార్పు రానంత వరకు మనకు మంచి జరగదు. మరి నడవడికలో మార్పు రావాలా అంటే ఏం చేయాలా? మనం ఏం చేయాలా? మంటల్లో ఇనుముని పెడితే మంటలకు ఉండే లక్షణాలన్నీ కూడా ఇనుముకు వస్తాయి. ఆ పవిత్ర పురుషోత్తముడైనటువంటి భగవంతుని సేవలో మనవల్ని మనం కైంకర్యం చేసుకుంటే ఆయనలో ఉండే దివ్య గుణాలన్నీ కూడా మనలో వచ్చి మనలో ఉన్న చెడు ప్రక్షాళనం అవుతుంది. మీకు తెలుసు కదా వాల్మీకుల వారి యొక్క చరిత్ర. విన్నారా కొంచెమన్న వాల్మీకి గురించి? ఆయన పూర్వాశ్రమంలో ఏంటి వాల్మీకుల వారు? ఏంటి ఆయన? బోయవాడు. అంటే జంతువుని సగం చంపి గిలగిలా తన్నుకుంటూ ఉంటే చూసి ఆనందించేటువంటి వాడు. అంత క్రూరుడు అనమాట వాల్మీకి. అటువంటి వ్యక్తి రామాయణం రాశాడు. రామాయణం రాసిన తర్వాత హనుమంతుల వారి దగ్గరికి వచ్చి, హనుమా, సీతను వెతకడానికి నువ్వు వెళ్ళావు కదా లంకకి, ఆ యొక్క ఘట్టంలో నువ్వే హీరో, అందుకని చెప్పి ఆ ఘట్టానికి హనుమత్ కాండ అని పేరు పెట్టాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, స్వామి ఈ పేరు ఇవన్నీ నాకు దేనికయ్యా? కానీ మనం ఏంటి అంటే 24 గంటలు కామ, కాంచన, కీర్తి ఈ మూడిటి కోసం తప్పిస్తుంటాం. ఎవరో ఒక ఆయన ఫ్యాన్ డొనేట్ చేశాడండి టెంపుల్కి. ఇట్లాగ ఒక్కగా ఉంది, భక్తులు ఫ్యాన్ వేస్తున్నారంట. ఆ డొనేట్ చేసిన ఆయన వచ్చి ఆపేస్తున్నాడంట. ఆ భక్తులు అంతసేపు గమనించారు, ఎన్నిసార్లు ఆన్ చేసినా అన్నిసార్లు ఆపేస్తున్నాడు ఆయన. అప్పుడు భక్తులు అన్నారు, ఏమయ్యా ఇంత ఉక్కపడుతుంటే ఫ్యాన్ ఆపేస్తావేంటి, నువ్వు బుద్ధి లేదా నీకన్నా? ఏయ్ నేను డోనర్ని ఫ్యాన్ అన్నాడు. అయితే ఏంటయ్యా ఇంత ఉక్కగా ఉంటే ఆపేయమని ఎవరన్నా చెప్పారా? పిచ్చోడా, తెలివిలేదు. నేను డొనేట్ చేసేటప్పుడు 4 రెక్కల మీద 4 పేర్లు ఇంట్లో వాళ్ళకి రాశాను. తిరిగితే ఎవరికి కనపడదు, అందుకని చెప్పి ఆపేస్తున్నా అన్నాడు. తిరిగితే ఎవరికి కనపడదు అందుకని ఆపేస్తున్నా అన్నాడు. సో మనం 24 గంటలు పేరు ప్రతిష్టలు హనుమంతుల వారి దగ్గరికి వచ్చి హనుమత్ కాండ అని పేరు పెడతాం. నువ్వు సీతమ్మను వెతకడానికి వెళ్ళినటువంటి కాండానికి అన్నారు. అప్పుడు హనుమంతుల వారు అన్నారు, ఈ పేరు ఇవన్నీ నాకొద్దు అన్నారు. నాకొద్దు స్వామి ఈ పేరు ఇవన్నీ. అటైతే సుందరకాండాన్ని పెట్టుకోమంటావన్నా, ధారాళంగా పెట్టుకోండి అన్నాడు. చెప్పేసి ఇంటికి వెళ్ళాడు హనుమంతుడు. అంజనాదేవి హనుమంతుల వారి యొక్క తల్లి హనుమంతుల వారిని చూసి సుందర 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 అని పిలిచిందంట. పిలిస్తే హనుమంతుల వారు అటు ఇటు చూసుకున్నారంట. అమ్మ ఎవరిని పిలుస్తుంది అని. అమ్మ ఎవరినే పిలుస్తున్నావు అన్నాడట హనుమంతుడు. ఎవరినంటావేంటి నాన్న, నిన్నే పిలుస్తున్నాను. నన్ను సుందరాన్ని పిలుస్తున్నావు ఏంటమ్మా అంటే, నాయనా నువ్వు పుట్టినప్పుడు నువ్వు చాలా సుందరంగా ఉన్నావు, నీకు మొట్టమొదటి పేరు మేము పెట్టింది ఏంటి అంటే సుందర అని పేరు పెట్టాం. అప్పుడు హనుమంతుడు అన్నాడంట, నాకే తెలియదు నాకు సుందర అని పేరుందని, మరి వాల్మీకుల వారికి ఎట్టమా తెలుసు అని చెప్పి అన్నాడంట. అంటే అప్పుడు అంజనాదేవి చెప్పిందంట, నాయనా
వాల్మీకుల వారు 60,000 సంవత్సరాలు రామనామాన్ని జపించారు. రామాయణ మహాకావ్యం జరిగిన తర్వాత రాసింది కాదు, జరక్క ముందే రాశాడు. రామాయణ మహాకావ్యంలో ఉన్న పుట్టు పూర్వోత్తరాలు, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు వాల్మీకుల వారికి తెలుసు. అది రామనామ జప బలం నాయన అని చెప్పింది. సో దయచేసి మీరందరూ కూడా భగవత్ నామాన్ని కలియుగంలో యుగధర్మం కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. నామ సంకీర్తన. ముందు యుగాల్లో ఏమీ చేసే ఓపిక, సహనము, సమయము మనకు లేవు. ఇంతకుముందు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడంట. నాకు అర్థమైపోతుంది, నాకు ఇంకో 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంది టైం. చూస్తున్నాను పాపం. ఇంకొక అరగంట అని చెప్పానంటే తుకారాం బాబా పాపం ఇంతకుముందు మహాత్ములు కళ్ళు మూసుకొని లీలలు చెప్పేవాళ్ళంట భగవంతుడు. ఆయన ఉపన్యాసానికి కూర్చోబెట్టారు. ఆయన కళ్ళు మూసుకొని కృష్ణుడు లీలలు చెప్తా ఉన్నాడంట. కృష్ణుడు వృందావనంలో అటు చేశాడు, ఇటు చేశాడు, అటు చేశాడు, ఇటు చేసి చెప్తా ఉన్నాడు. 4 గంటలు అయిపోయింది. కొంతమంది కూర్చున్నారు, వాళ్ళ సహనాన్ని బట్టి కొంతసేపు కూర్చున్నారు, కొంతసేపు తూగారు, కొంతసేపు లేదు. ఇప్పుడు చూడండి, ఇంకోటి కూడా మాయ ఎంత పవర్ఫుల్ అంటే, ఆధ్యాత్మిక ప్రవచనంలో కూర్చున్న వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నాగరాజ అదే అత్త కోడల గొడవలు చర్చించేటప్పుడు చెప్పండి, గ్యారంటీ ఇస్తే అసలు నిద్రే రాదు. అది గంట అయినా 2 గంటలైనా ప్రాపంచిక మిస్ అదేంటది, అత్త కొట్టిందా మొదటి కోడలు కొట్టిందా, చాలా యాక్టివ్ అయిపోతుంది. అదే భక్తి విషయాలు అంటే చాలా కష్టం. తర్వాత ఇంకోటి కూడా నేను గమనిస్తాను ఏంటంటే, ఇందా కూడా అక్కడ చెప్తా ఉన్నాను, అమలాపురంలో మధ్యాహ్నం ఏదన్నా కామెడీగా 4 లీలలు కథలు అవి చెప్తే వింటా ఉంటారు. ఏదన్నా చెడుకు దూరం ఉండాలా, ఈ నియమాలు పాటించాలా, మంత్రం చెప్పించాలా అనగానే భార్యాభర్తలు అటు ఇటు కూర్చొని ఉంటారు కదా, ఇటు చూస్తుంది సైకిల్ చేసుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అరే ఎవరి కోసం చెప్తున్నా, మీకోసం చెప్తున్నా. మంచి ఆ రాజు ఏం చెప్పాడు మంత్రులకి, మంచివన్నీ ఏరి పెట్టుకోండి రా సంచులు అన్నాడు. వాళ్ళు వినకుండా చెడ్డవి అన్ని, ఎవరికి నష్టం జరిగింది, వాళ్ళకి నష్టం జరిగింది. సో మంచి చెప్పేవాళ్ళు లేరు కలియుగంలో. ఎవరన్నా చెప్తూ ఉంటే ఎవరైనా వీళ్ళు నా శ్రేయోభిలాషులు అని చెప్పి అర్థం చేసుకోండి, లేకపోతే ఇంత గొంతు తిప్పుకొని చెప్పాల్సిన అవసరం ఏమో చెప్పండి. ప్రపంచానికి శ్రేయోభిలాషి స్వామి ప్రభుపాదుల వారు, ఆయన దగ్గర నుంచి కొంత ఆశీర్వచనం మాకు లభించింది. కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి మీ జీవితాలు బాగుండాలని, మంచి మార్గంలో నడవండి అని చెప్పి మిమ్మల్ని ఏదో యజ్ఞమని పెడితే వచ్చారు, లేకపోతే వస్తారని మీరు చెప్పండి. సో పాపం తుకారాం బాబా కళ్ళు మూసుకొని లేదని చెప్తుంటే ఒక్కళ్ళు లేచి వెళ్ళిపోయారంట. ఒక 3-4 గంటల తర్వాత ఆయన, ఒరే చాలాసేపు చెప్పేశాను, భక్తులకు ఇబ్బంది అయిపోయి ఉంటుందని చెప్పి కళ్ళు తెరిస్తే ఎవరున్నారు కదా, ఒక్కడు లేడు. ఒక్కడున్నాడు, వాడు మాత్రం గుడ్లు మీద పెట్టుకొని చూస్తున్నాడు. తుకారాం బాబా కళ్ళు తెరిచి చూసి, బా ఏం భక్తుడు రాదు, 3 గంటలు ప్రవచనం చెప్తే కూర్చొని వింటా ఉన్నాం, బా నీ అంత గొప్ప భక్తుడు లేడు రా, మహాభక్తుడు రాడు అని చెప్పి పొగిడానండి. వాడన్నాడంట, గారు మరీ అంత పొగడద్దండి నన్ను అన్నాడు. ఏమో ఎవరు లేడు, 3 గంటల సేపు కూర్చొని ప్రవచనం విన్నామంటే నీ అంత గొప్ప భక్తుడు ఎవడు ఉంటాడు, బా నువ్వు చాలా గొప్ప భక్తుడు అని. గురువుగారు నన్ను పొగడద్దండి అన్నాడంట. ఏమో అదేం లేదు గురువుగారు, పరం భక్తుడు, సూపర్ భక్తుడు, డూపర్ భక్తుడు అదేం లేదు గురువుగారు, అసలు విషయం అర్థం చేసుకోండి గురువుగారు అన్నాడు. ఏంట్రా అన్నాడు. మిమ్మల్ని ప్రవచనానికి కూర్చోబెట్టేటప్పుడు నా శాలువా వేసి కూర్చోబెట్టారు గురువు గారు, మీరు ఎప్పుడు ఆపేస్తారని ఎత్తుకొని పోతామని వెయిట్ చేస్తున్నాను, అంతేగాని పరమభక్తుడు అది ఇది ఏం కాదు గురువు గారు, పరమభక్తుడు అది ఇది ఏం కాదు గురువు గారు. అందువల్ల మనం ఏంటి అంటే, ఈ యొక్క మంచి అన్నటువంటిది తీసుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి.
చివరిగా ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే రామాయణంలో రాముల వారు రావణాసురుడిని సంహరించారంట. తుది ప్రాణం ఉంది రావణాసురుడిలో, కింద పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉంటే లక్ష్మణ స్వామికి చెప్పాడు, లక్ష్మణ, రావణుడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, గొప్ప తపస్వి. జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకొని రా, మనం ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తామన్నాడు. అంటే లక్ష్మణుడికి ఇష్టపడలేదు. సరే అన్నగారు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడి తల పక్కన కూర్చున్నాడు. కూర్చొని, ఓరి నీచుడా, దుర్మార్గుడా, నికృష్టుడా, అయినా ఏదో గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే కొంచెమే అన్నాడంట. రావణాసురుడు తల తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలేదు. లక్ష్మణుడు నేరుగా రాముల వారి దగ్గరికి వచ్చేసి, చచ్చేటప్పుడు కూడా అన్నగారు వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు. ఎట్ట నువ్వు అడిగావు అన్నాడు. ఇట్లా అడిగాను అన్నాడు. నాయన, జ్ఞానం అడిగే పద్ధతి ఇదే నాయన, ఇది కాదు నేను నేర్పిస్తాను అన్నాడు. హరిబోల్. సో జ్ఞానం అడిగే పద్ధతి ఇది కాదు, నేను నేర్పిస్తాను అన్నాడు. అంటే పక్కన పెట్టి రాములు రావణాసురుడి పాదాల దగ్గరకు వచ్చిందని దానవేంద్ర అంటూ సంబోధించాడు. మీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు. నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అయినా గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకివ్వు, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తానన్నాడు. అప్పుడు రావణాసురుడు అశ్రునయనాలతోటి, స్వామి, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా? నేను చెయ్యని అపరాధం లేదు. దేవదేవుడి అంటారు మిమ్మల్ని, ధర్మానికి ప్రభు అంటారు. అన్ని అపరాధాలు చేస్తే నా పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి జ్ఞానసారం అడుగుతూ ఉన్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను. పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పే సమయం లేదు నాకు. నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం ఒకటే, మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఇష్టపడడు. చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహము తిరిగి అప్పచెప్పడానికి నేను పడలేదు. అందువల్ల నాకు, నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి ప్రపంచానికి చెప్పండి స్వామి, మీకు కాదు. మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అన్నాడు. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అన్నాడు. సో అందువల్ల మీరు ఈ యొక్క కృష్ణాష్టమి సందర్భంగా మీరందరూ కూడా ఈ హరే కృష్ణ మంత్రం జపించడం మొదలు పెట్టండి. వాల్మీకి అంత క్రూరుడు రామనామం జపించితే గొప్ప సాధువుగా మారాడు. మనలో కూడా మంచి చేయాలనున్న నిగ్రహ శక్తి కావాలి. ఆ నిగ్రహ శక్తి మంత్ర బలం వల్ల మనకు చేకూరుతుంది. అందువల్ల బ్రహ్మని నారదుల వారు అడిగితే బ్రహ్మ చెప్పింది ఏంటి అంటే, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ ఈ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు సతకొట్టు ఉన్నాయి. ఏది జపించాలా అంటే ఈ మహామంత్రాన్ని ఇచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది షోడశక నామ్నాం కలికల్ముచనాశనం నాతరో కర్తరోపాయత్ సర్వ వేదేశ రుచ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో కర్తరోపాయత్ సర్వ వేదేశ రుచ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు. అందువల్ల ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి సంబంధించిన కార్డులు మీరు వెళ్ళేటప్పుడు ఇస్తారు. ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ మంత్రం వచ్చేస్తుంది. రోజు ఆ మంత్రం చేసి మీ రోజు ప్రారంభించండి.
మీకు ఎంతో దివ్యంగా మీ జీవితం ఉంటుందన్నమాట. తర్వాత మా తాతగారు చేసేవారు, మా ముత్తాతగారు చేసేవారు, ఇవన్నీ వద్దు. వాళ్ళు భోంచేశారు, మనము భోంచేస్తేనే మన ఆకలి తీరుతుంది. వాళ్ళు భోంచేశారని మనం భోంచేయకుండా ఉంటే మన ఆకలి తీరదు. ఈ రోజుల్లో అంతా కూడా ఏంటి అంటే ఏదైతే మనకు సహాయపడుతుందో దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. ఇందాక నేను చెప్పాను కదా, మంచికి ప్రోత్సాహం లేదు, చెడుకు ఉంటుంది. సో చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం చెయ్యాలా, నామం చెయ్యాలా హృదయం అపరిశుభ్రంగా ఉంటే. పూర్వానికి ఎవరో చలికాలం ఋషికేశ్లో స్నానానికి వెళ్ళారంట ఒకడు. అక్కడ ఐస్ కరిగి వస్తుంటుంది గంగలో, వాడు చేయి పెట్టాడు, ఏలు నిలుక్కుపోయింది. వాడు ఏం చేశాడంటే ఒంటి మీద ఉన్నటువంటి టవల్ తీసి నీళ్ళలో వేసి పిండేసి టవల్ స్నానం నేను స్నానం అని 3 సార్లు అనుకుని వచ్చేస్తున్నాడంట. ఇంకోటి ఎదురెళ్ళాడంట, ఏట్రా చలికి స్నానం చేసావు అన్నాడు. వాళ్ళే తోడివే, ఎక్కడ చేస్తాం, చస్తాం, చల్లగా ఉన్నాయి నీళ్లు అన్నాడు. మరి ఏం చేసావు అన్నాడంట. మనకు అవదారాడు, అరే టవల్ నీళ్ళలో వేసి పిండేసి టవల్ స్నానం నేను స్నానం అనుకుని వచ్చేస్తున్నా అన్నాడంట. వీడేం చేశాడు తెలుసా, వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం అన్నాడంట. ఇటువంటి స్నానం వల్ల ఏమన్నా శుద్ధి జరుగుతుందో చెప్పండి. సో అందువల్ల తేనె సీసా బయట ఎంత నాకినా రుచి తెలియదు, చేతిలోకి వేసుకుని నాలుగు మీద వేసుకుంటేనే దాని రుచి తెలుస్తుంది. నామం గురించి నేను చెప్పాను చేయమని, మీరు చేయకపోతే ఆ రుచి తెలియదు, ఆ నామం చేస్తే ఆ రుచి తెలుస్తుంది. మన భక్త రామదాస్ చెప్పాడు, కదలి ఖర్జూరముల కన్నా రుచి అయినటువంటిది రామనామం అని చెప్పాడు. మీరు దానిని చేస్తే అమృతం లాగా ఉంటుంది. ధనవంతుని యజ్ఞం చేశాం, ఆయన అమృత భాండం చేతిలో పెట్టుకున్నారని చెప్పాను. మీరు అమృతం ఆయన చేతిలో పెట్టుకుంటే మీ నోట్లోకి ఎట్టొస్తుంది చెప్పండి. రావాలా అంటే నామ రూపంలో ఆ నామాన్ని జపిస్తే ఆ ధనవంతుని చేతిలో ఉన్న అమృతం మీ నాలుగు మీద పడుతుంది, సర్వరోగ నివారణ అయిపోతుంది. ఎంతమందికి కావాలా అమృతం? ఒక చెయ్యి ఎత్తితే సగం అమృతం కావాలా, 2 చేతులు ఎత్తితే పూర్ణామృతం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. లాస్ట్ లో ఇన్నిసార్లు చేయించారేంటి స్వామి అని ఉండొచ్చు మీరు. మా గురువు గారు ఒక కథ చెప్పారు నాకు. రోజు ఉపన్యాసం చెప్పే వ్యక్తి, ఒక బస్ డ్రైవరు ఒకే రోజు చనిపోయారంట. యమధర్మరాజు వచ్చాడు ఇద్దరిని పికప్ చేసుకునేదానికి. ఆ బస్ డ్రైవర్ ఏమో వైకుంఠానికి వెళ్తానని చెప్పాడు యమధర్మరాజు. ఈ ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తి ఏమో ఈ ఉపన్యాసాలు ఇచ్చే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. అరే నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ వీడు బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అని చెప్పి ఆయన యమధర్మరాజు తోటి గొడవాడాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, ఒరే నాయనా, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు. నేను ఇంద్రుడిని చంద్రుడిని నీ గొప్పలు చెప్పుకునేవాడి ఉపన్యాసంలో. కానీ ఆ బస్ డ్రైవరు చాలా ర్యాష్ డ్రైవరు. మన తిరుమల ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఆయన గుర్తొచ్చాడు నాకు. ర్యాష్ డ్రైవింగ్ అంటే చాలా ర్యాష్ డ్రైవరు అంటే ఈ మధ్య ఆయన వల్ల నేను కూడా నామం ఎక్కువ చేస్తున్నాను లేండి, అది వేరే విషయం. సో ర్యాష్ గా డ్రైవింగ్ చేసేవాడు ఆ బస్ డ్రైవరు. టర్నింగ్ లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు. సో స్పీడ్ గా మంది తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణారామ గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత ఆ బస్ డ్రైవర్ భగవద్నామం చెప్పించాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడని చెప్పాడంట. సో మీరెంత నామం చేస్తారో ఇతరుల చేత అంత చేపిస్తారు, అది మంచిది. భగవంతుడు లాస్ట్ లో ఒక విషయం చెప్తాను, ఏదం పరమం గుహ్యం మద్భక్తే స్వవిదాశతి భక్తి మయీ పరాకృత్వం మమే వైశ్యస సంశయ. ఈ పరమ రహస్యాన్ని
అంటే ఆయన గురించినటువంటి తత్వాన్ని, ఆయన నామం గురించినటువంటి విశేషతను ఇతరులకు ఎవరైతే బోధిస్తారో వాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు, తప్పక నన్ను చేరుకుంటాడు అని చెప్పి భగవంతుడు గీతలో చెప్తున్నాడు. భగవంతునికి మీరు ప్రీతిపాత్రులు అవ్వడం కన్నా ఇంకేం కావాలి చెప్పండి? ప్రహ్లాదుడు భగవంతునికి ప్రీతిపాత్రుడు అవడం వల్ల నరసింహ రూపంలో భగవంతుడు అవతరించి అన్ని సమయాల్లో రక్షణ కల్పించాడు. మీరు ఎప్పుడైతే ఆయనకు ప్రీతిపాత్రులు అవుతారో ఆయన మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. మీరందరూ కూడా ఆయనకు ప్రీతిపాత్రులు కావాలని నేను సంకల్పం చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మహామంత్రాన్ని ప్రతిరోజు జపించండి, భగవద్గీతను అనుసరించండి. తద్వారా భవిష్యత్ తరాల వారికి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం గడిపితే వాళ్ళు కూడా ఈ మంత్రం జపించడం, భగవద్గీతను అనుసరించడం మన పిల్లలు చేస్తారు, వాళ్ళ పిల్లలు చేస్తారు. అట్లయినా ఈ సమాజాన్ని కొంతకాలం వరకు మనం రక్షించిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ సమాజం అధోగతి పాలవుతూ ఉంది. దీన్ని కాపాడాలంటే భగవత్ తత్వాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్ళాలి, ఇంకా వేరే మార్గం లేదు. హరే కృష్ణ. మీ ఓపికకు సహనానికి ధన్యవాదాలు.